మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా మీ సన్నిధికి రావాలని, మీ మాటలు వినాలని, మిమ్మను మహిమపరచాలనే గొప్ప ఆసక్తి కలిగిన మనసు నీ పిల్లలందరికీ దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నీ కుమారుడు ద్వారా విలువైన శ్రేష్టమైన సంగతులను తెలియపరిచారు తండ్రి. మరికొద్ది నిమిషములు మాకు మీ మాటలను తెలియపరచండి. వినే చెవులను, గ్రహించే మనసును మా అందరికీ దయచేయమని, మీ వాక్యమును బట్టి మేమందరం సంతోషిస్తూ ఆనందిస్తూ మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకు ఇవ్వండి నాయన. పరిశుద్ధాత్మ సహకారము నాకు నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మొదటి వర్తమానంగా మంచి మాటలు, సంఘానికి కుటుంబాలకు అవసరమైన విలువైన మాటలు మొదటి వర్తమానంగా మనం విన్నాము. ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈరోజు సాయంత్రం సభ గుర్తుంది కదా, ఉందా? ఎన్ని గంటలకి ఇంకా ఫిక్స్ అవ్వలేదా? 6 గంటలకా? సరే రండి, 6 గంటలకు రండి. ఏమా సాయంత్రం త్వరగా సిద్ధపడిన అందరూ కూడా వాతావరణం గురించి కూడా ప్రార్థన చేద్దాం. మనం అందరం సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు కోరుకుంటున్న జీవితం, ఆయన సంఘ సభ్యులుగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. సంఘం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలి. సంఘ క్షేమము గురించి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనం రావడం పోవడం, నా జీవితం, నా కుటుంబము అని వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సంఘమును గురించిన ఆలోచన, చింత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టినట్టుగా మన వాక్య భాగంలో మనం చూడగలం. దీనికంటే గొప్పది, దీనికంటే ఉన్నతమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో క్రైస్తవులుగా మనల్ని చూసి ప్రజలు ఏమని గుర్తించాలి అనుకుంటున్నాడో ఒక మాట చూసి ముందుకు వెళదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు విద్యలేని పామరులు కదా, చదువు లేని వాళ్ళు, ఇంత పాండిత్యం, ఇంత ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని చూడండి. అంటే
ఏమని వీరు యేసుక్రీస్తుతో ఉన్నవారు అని ఎలా గుర్తుపట్టారట? ఎలా గుర్తుపట్టారు? ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. మనల్ని చూసి ఎవరైనా వీరు యేసుతో కూడా ఉన్నవారు అని గుర్తుపడతారా? మన దగ్గర బైబిల్ ఉండకూడదు, మన ఇంటి మీద స్టార్ ఉండకూడదు, ఇవేమీ లేకుండా ఉన్నామనుకోండి, వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు అని గుర్తుపట్టగలరా? మనల్ని గుర్తుపట్టగలరా? ఎలా గుర్తుపడతారు? మనం చెప్పుకుంటేనే తప్ప ఇది చర్చి క్రైస్తవులదని ఎలా గుర్తుపడతారంటే, సిలువ ఉంటుంది, బోర్డు ఉంటుంది, బైబిల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది క్రైస్తవులది, అది హైందవులది, ఇది ముస్లిం వారిదని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ క్రీస్తుతో పాటు ఉన్నవారు అని గుర్తుపట్టాలి మనల్ని. చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదండి, బయట మనం తిరుగుతున్నప్పుడు కూడా, బయట మనం కనబడినప్పుడు కూడా వెంటనే అవతల వారు ఏమని ఐడెంటిఫై చేయాలి? ఏమని? వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారు అంటారా? మనల్ని అనగలరా? అంత దమ్ముందా అవతలకి? మనల్ని అలా గుర్తుపట్టడానికి అంత దమ్ము ధైర్యాలు ఏమైనా ఉన్నాయి అవతలకి? ఏం మాట్లాడతలేదు. వారికి ఉన్న ధైర్యాన్ని, వారికి ఉన్నటువంటి భక్తిని ఇవన్నీ చూసి వాళ్ళు అలా గుర్తుపడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకి పాత నిబంధన కాలంలో ఉన్న సందర్భాన్ని ఒకటి చూపించి, క్రొత్త నిబంధన కాలంలో మనం ఎలా అప్లై చేసుకోవాలో అనేది మనం ఆలోచన చేద్దాం. దావీదు గారు మనకి ఎలా కనపడుతున్నాడంటే, ఆయన ఒక రాజుగా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా దావీదు గారు గురించి వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఒక మహారాజు, అందుకే ఆయన ఒక సేవకుడు అనొచ్చా లేదా? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, మరణించాడు. సేవకుడు. కాబట్టి దావీదు గారు రాజు, సేవకుడు, నాయకుడు, ప్రవక్త. అందుకే దేవుడు ఏం చేశాడంటే, గొర్రెలు కాచుకుంటూ బ్రతుకుతున్న దావీదు గారిని గొర్రెలు కాయటం మానిపించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కాయమని దేవుడు ఆజ్ఞాపించాడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో 70 నుంచి అందరూ చూడండి ప్రియులారా, కీర్తనలు 78వ అధ్యాయము 70 నుండి 71 వచనాల వరకు చూద్దాం మనం. తన దాసుడైన దావీదును కోరుకున్నాడు దేవుడు. ఎవరిని కోరుకున్నాడు? తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. అంటే దేవుని దాసుడు. గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. ఎక్కడి నుంచి పిలిపించాడు? వద్దు నాయనా, నువ్వు గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నావో, ఎలుగుబంటి ఎత్తుకుపోకుండా సింహము నోట నుండి కూడా కాపాడుతున్నావు. నువ్వు గొర్రెల దగ్గరే ఇంత గొప్పగా ఉన్నావంటే, గొర్రెల కొరకే ప్రాణం పణంగా పెడుతున్నావంటే, నువ్వు నీలాంటి వాడు నా పిల్లలను పాలించాలి, నడిపించాలి, కాపాడాలి, రక్షించాలి అని దేవుడు కోరుకుని పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును, అంటే ఇశ్రాయేలీయులను, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అదండి విషయం. గొర్రెలు కాచుకుంటున్న దావీదు గారిని, గొర్రెలను మేపుతున్న దావీదు గారిని దేవుడు పిలిపించి మహారాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడమని చెప్పాడు దేవుడు. ఇది దావీదు గారికి దేవుడు అప్పగించిన బాధ్యత. అందుకే దావీదు గారు, ఆయన ఒక రాజు, ఆయన పని ఏంటంటే రాజ్యమును కాపాడాలి. బాగా వినండి ప్రియులారా, ఎక్కువసేపు ఏం మాట్లాడను.
దావీదు ఒక రాజు, రాజ్యమును విస్తరింపజేయాలి, రాజ్యమును క్షేమముగా ఉంచాలి, రాజ్యమును కాపాడాలి. ఇవన్నీ దావీదు గారి బాధ్యతలు, పని. అంతేకాదు ముఖ్యమైన పని ఏంటంటే దావీదు దేవునిని ఆరాధించేవాడు, అనేక మందిని ఆరాధించేటట్టుగా చేసేవాడు దావీదు. అంటే ఆయన రాజు, రాజ్యము. ఇప్పుడు క్రీస్తు సంఘానికి రాజు. ఆ రాజ్యములో మనమందరం సభ్యులుగా మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు యేసుప్రభు వారు. జాగ్రత్తగా విందాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మందిరం పట్ల చాలా ఆశగా ఉన్నాడు దావీదు. మందిరాన్ని కట్టించటంలో కానీ, నిజంగా నేను నిద్రపోను ఆ మందిర నిర్మాణం అయ్యేంత వరకు అనుకున్నాడు. ఎంత గొప్ప ఆలోచన చేశాడో. మణుగుల బంగారాన్ని దారపోశాడు మందిరం కోసం. మందిరంలో ఉండాలని, నా జీవితకాలం అంతయు ఉండాలని ఆశపడ్డాడు. దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానా అంటున్నాడు. దావీదు భక్తుడికి చాలా ప్రేమ. ఏంటంటే దేవుని మందిరం అంటే మక్కువ. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం దావీదు గారికి. ఎవరన్నా వచ్చి మహారాజా మనం దేవుని మందిరానికి వెళ్దామా అన్నాడు అనుకోండి, ఎంత ఆనందపడిపోతాడో దావీదు గారు. కీర్తనల గ్రంథంలో చూడండి, 122వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. అందరూ తీయండి. మనం వింటున్నప్పుడు మనకు ఎలా ఉంటుందో అప్లై చేసుకుంటారు. ప్రతి మాట మనకు అప్లై చేసుకుంటూ ఉండాలి. మనకు ఎలాంటి ఆసక్తి ఉంది అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. మనం 122 కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూసారా, ఎవరన్నా మహారాజా దేవుని మందిరానికి వెళదామా అంటే ఏమనేవాడు? సంతోషపడిపోయేవాడు. మరి మనం ఈరోజు ప్రార్థనకి వెళ్దామంటే నేను రాలేను. మనం ఇక్కడ మన సంతోషం వేరు. నేను రాలేను, నాకు కుదరదు. మనకి బోలెడని అంత మక్కువ ఉండదు మనకి దేవుడంటే. అందుకే బైబిల్లో భక్తుల బ్రతుకులు వేరు, ఈరోజు నేడున్న క్రైస్తవుల భక్తి జీవితాలు వేరు. చాలా మారిపోయాయి దేవుని పిల్లలారా. కాబట్టి మందిరానికి ప్రజలు వెళ్ళడానికి చాలా ప్రాధాన్యత దావీదు గారు ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఆయన వృద్ధుడైపోయాడు. దావీదు గారు ఒకానొక కాలంలో వృద్ధాప్యంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత సొలొమోను గారితో మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో జరుగుతున్న ఒక వ్యక్తి, అతని ప్రవర్తన ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచించాలి. మనం ఏదన్నా పని చేయాలి అంటే నాకు ఏదన్నా పదవి ఉందా, నాకు ఏదన్నా బాధ్యత ఉందా, నాకు ఎవరన్నా చెప్పారా అని ఇన్ని ఆలోచిస్తాం. మనం ఏదన్నా చేయాలంటే ఎవరన్నా చెప్పాలి, నాకు ఏదన్నా పదవి ఉండాలి, నాకు ఏదన్నా హోదా ఉండాలి అనుకుంటాం మనం. ఇవి ఏమీ లేకుండా రాజ్య క్షేమము కొరకు విపరీతంగా ఆలోచించిన ఒక సాహస వీరుడు అని చెప్పాలి. ఒక వ్యక్తి గురించి సాహస వీరుడు అని చెప్పొచ్చు మనం అతని గురించి. అతను ఎవరు అని ఆలోచించగలిగితే దావీదు గారు రాజుగా ఉన్నాడో, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అయితే ఈలోగా రాజ్య క్షేమము కోరి ప్రత్యేకంగా రాజుగారికి సమీపంగా, రాజు ఏం చెప్పినా చేసేటట్టుగా 30 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 30 మందిని దావీదు గారు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో 3 శ్రేష్ఠులైన వారు కూడా ఉన్నారు. ఆ 30 మందిలో అంటే ఒక దావీదు రాజుగా ఉన్న దావీదుకి, రాజ్య క్షేమము కోసం ప్రయాసపడుతున్న దావీదు గారికి, దేవుని మందిరం పట్ల చాలా ఆసక్తి ప్రజలు కలిగి ఉండాలని కోరుకుంటున్న దావీదు గారికి సమీపంగా 30 మందిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒక దైవ సేవకుడు కొంతమందిని తనకు సమీపంగా ఏ పని చెప్పినా చేసేటట్టుగా, ఆజ్ఞాపించగానే చేసేటట్టుగా కొంతమందిని ఏర్పరచుకున్నట్టుగా. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి వాక్య భాగంలోకి వెళదాం. 2వ సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము
23వ అధ్యాయము 13వ వచనం. ముందుగా 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం. మరియు 30 మంది అధిపతులలో 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు. ఎంతమందిలో? 30 మందిలో శ్రేష్ఠులైన ముగ్గురు అన్నాడు. అంటే 30 మందే ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు, అందులో శ్రేష్ఠులు ముగ్గురు. ఓకే, ఇక్కడ మనం ఆలోచించండి. అదే 23వ అధ్యాయంలో 24వ వచనం కూడా ఆ 30 మంది ఎవరనగా అన్నాడు. చూడండి, ఆ లిస్ట్ చెప్తున్నాడు. అంటే ఎంతమంది ఉన్నారన్నమాట? 30 మంది. 30 మందికి దావీదు గారు రాజ్యము కొరకు, అంటే రాజ్యక్షేమము కొరకు, మందిరంలో దేవుని ప్రజలు ఆరాధించటం కొరకు ఎవరిని పడితే వారు పని చేయడానికి 30 మందిని ఏర్పరచుకున్నారు. ఇది మర్చిపోకండి అసలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ 2వ సమూయేలు గ్రంథంలోనే 23వ అధ్యాయంలో 19వ వచనం నుండి జాగ్రత్తగా చూద్దాం. ఇతడు ఆ 30 మందిలో గనుడై అన్నాడు. చూడండి, 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయను, కానీ మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. ఎవరో అతని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు 30 మందిలో గనుడట, కానీ ఆ ముగ్గురిలో మాత్రం సమానమైన వాడు, శ్రేష్ఠులు అనబడిన వారితో సమానుడు కాడు అని చెప్తున్నాడండి. అంటే సామాన్యమైన వాడు అని అర్థం. ఓకే, మరియు 20వ వచనం. అతను ఎవరో? కబ్సేయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. ఇతను ఎవరంట? శూరుడు, వీరుడు అని ఏమీ చెప్తలేదు ఆయన గురించి. ఏమని చెప్తున్నాడు? ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడుండెను. బెనాయా అతని పేరు. ఓకే, నెక్స్ట్. ఇతడు ఏం చేశాడో చూడండి. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. శత్రువులు మోయాబీయులు. 2 ఏం చేస్తున్నారంటే రాజ్యములోకి చొరబడుతున్నారు. అనుమానం వచ్చింది ఇతనికి. వీరు గూఢచారులు. రాజ్యాన్ని, క్షేమంగా ఉండాల్సిన రాజ్యానికి ఏదో హాని తలపెట్టబోతున్నారు, నష్టం కలిగించబోతున్నారు వీళ్ళు అని ముందుగా పసిగట్టి, రాజు ఆజ్ఞాపించకపోయినా, ఏ పదవి ఇవ్వకపోయినా, ఏ హోదా అతనికి ఇవ్వకపోయినా, ఏ బాధ్యత ఎవరో అప్పగించకపోయినా ఆ శత్రువులైన గూఢచారులను ఏం చేశాడు? పైగా ఎవరంటాడో వాళ్ళు ఎలా ఉన్నారట? శూరులంటే మహాబలవంతులు. ఇప్పుడు బెనాయా గురించి శూరుడు అని ఏమైనా చెప్పాడా? వీరుడు అని ఏమైనా చెప్పాడా? పరాక్రమవంతుడు అని ఏమైనా చెప్పాడా? ఏమీ లేదు. 2 భయంకరమైన శూరుల దగ్గరికి ఇతను వెళ్ళాడంటే ఏంటి పరిస్థితి? ఓ బలవంతుల దగ్గరికి అండి ఇతను సామాన్యుడిగా ఉన్న ఇతను వెళ్ళాడంటే పరిస్థితి ఏంటి? చంపేస్తారా? 2 శూరులు. కానీ 2 కూడా వెళ్ళారు. 2 కూడా ఇతను ఏం చేశాడు? చంపేశాడు. 2 చంపేశాడు. ఇతని జీవితంలో, ఇతని మనసును ఒక్కసారి ఆలోచిస్తే ఇతను ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళ మీదకే నేను వెళ్ళానంటే, ఇంతకీ ఏ ఉద్దేశంతో వాళ్ళ మీదకి వెళ్తున్నాడు చంపడానికి? పర్సనల్గా ఏమన్నా కక్షలు ఉన్నాయా? ఏమన్నా మనస్పర్ధలు ఏమన్నా ఉన్నాయా? లేదు. నా రాజ్య క్షేమము కొరకు పోతే నా ఒక్కడి ప్రాణాలు పోతాయి, లేదంటే నా రాజ్యము క్షేమముగా ఉంటుంది అని
చాలా బలంగా నమ్ముతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పోతే నా ఒక్కడి ప్రాణమే, కానీ రక్షించబడితే నా రాజ్యం అంత క్షేమం. నేను గనక వాళ్ళు నన్ను చంపితే నేను ఒక్కడనే పోతాను, లేదు నేను వాళ్ళను చంపితే నా రాజ్యం క్షేమంగా ఉంటుంది. ఎవరు బాధ్యత ఇవ్వకపోయినా ఎంత ఆలోచన చేశాడు చూడండి. ఎవరు అప్పగించలేదు బాధ్యత ఇతనికి. ఎవరు ఇతని పేరేంటి? బెనాయా. బెనాయా బెనాయా అంటే అర్థం ఏంటంటే తెలిసే ప్రియులారా, యెహోవా చేత కట్టబడుచున్నవాడు. అంటే ఒకడు దేవుని చేత కట్టబడుతున్నవాడు ఏ బాధ్యతలు ఇవ్వకపోయినా, పదవులు లేకపోయినా, ఎవరో పని చెప్పకపోయినా తాను ఏం చేస్తాడంటే ప్రాణాలను, ఏమండి, రాజ్యక్షేమము కొరకు ప్రాణాలు పోగొట్టుకోవడానికి, అంటే రాజ్యక్షేమము కంటే నా ప్రాణాలు గొప్పవి కాదు అనుకున్నాడు చూడండి. ఇతను వండర్ఫుల్గా కనిపించింది ఇతను క్యారెక్టర్ మనకి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం దాన్ని. ఇతడు మోయాబీయుల సంబంధులకు 20వ వచనం, 23వ అధ్యాయం 20వ వచనము మధ్యలో నుంచి, ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు ఇంకా రెండో పాయింట్ చూడండి అతను చేసింది. మంచు కాలమున, అంటే మంచు కాలం, వర్షం పడుతుంది అనుకోండి, ఇది ప్రతికూలమా? ఇది ప్రతికూలమా అనుకూలమా? ప్రతికూలం. చాలామంది ప్రార్థనకి వెళ్దాం అనుకుంటారు, వర్షం చూసి ఆగిపోతారు. ఏదో వంక కావాలి కదా మనకి. ఇలాగ వర్షం పడగానే, వర్షం ఆపుతాలి, ఇదేమో ఆపుతుంది నన్ను అనుకునేవాడు కొంతమంది. లేదులే వర్షం పడుతుంది, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, నాకు ఎందుకు వచ్చిన గొడవ నాకు ఇది అనుకుంటాం మనం కదా. ఇక్కడ మంచు కాలమున, మంచు విపరీతంగా పడుతుందట. మంచు కాలమున బయలు వెడలి, అంటే మంచు విపరీతంగా పడుతున్న సమయంలో బయటకు వస్తున్నాడు ఇతను బెనాయా. ఎందుకు? బావి అంటే నుయ్యి, ఓ పెద్ద బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇక్కడ ఈ ప్రజలకున్న ప్రాబ్లం కూడా ఇంకొకటి ఏంటంటే, సింహం ఎప్పుడు మీద పడిపోయి వారి గొర్రెల్ని, మేకల్ని, మందల్ని వారి మీద పడి ప్రాణాలు తీసేస్తుందో అన్న భయంతో గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని భయంగా బతుకుతున్నారు ఈ ప్రజలు. ఈ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఏం చేశాడు ఇతను? ఏం చేస్తున్నాడో, ఎవరో ఇతనికి పని అప్పగించకపోయినా, ఏ బాధ్యతలు ఇతనికి ఇవ్వకపోయినా, మంచు కాలమున బావిలో ఉన్నటువంటి సింహమును ఏం చేశాడు? దాగి ఉన్న సింహాన్ని వెళ్ళి చంపాడంటండి. ఇప్పుడు సింహాన్ని చంపడం అంటే మాటలా? చెప్పండి. సింహాన్ని చంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? దావీదు గారు చంపాడు, సంసోను గారు చంపాడు, ఇప్పుడు బెనాయా. సింహాన్ని చంపిన వీరులు వీళ్ళు. సింహం చంపేయచ్చా? చచ్చిపోతే ఎవరి పని? అతను ఎంత ధైర్యం చూడండి. చంపితే నేను ఒక్కనే చచ్చిపోతాను సింహం చేతిలో పడి, లేదా నా రాజ్యము, నా ప్రజలు క్షేమంగా ఉంటారు. క్షేమం. ఎంత ధైర్యం, ఎంత సాహసం, ఎంత తెగింపు. ఇవన్నీ ఏదైనా పని అప్పగిస్తే బాధ్యత ఉండి చేస్తున్నాడా? ఏమీ లేదా? చెప్పండి మీరు. ఏ బాధ్యత లేవు. 2 గొప్ప కార్యక్రమాలు చేశాడు. ఇప్పటికి సింహాన్ని చంపేశాడంట. ఇంకొక పని చేశాడు చూడండి, అక్కడే ఉంది చూడండి. ఇంకేం చేశాడు? ఇంకను అతడు సౌందర్యవంతుడైన, అంటే దీన్ని చూశానండి నేను, ఆజానబాహుడు అని ఉంది. సౌందర్యవంతుడంటే ఇంకను సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని, అంటే ఆజానబాహుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. అతను ఎలాంటోడు? ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా, ఏముంది? ఈటె, బళ్ళెం ఉంది. ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదికి పోయి వాని చేతిలో ఈటె ఓడలాగి దానితోనే వాని చంపెను. ఇతని చేతిలో ఏముంది? బెనాయా చేతిలో కర్ర. ఆ ఐగుప్తీయుని చేతిలో ఏముంది? ఈటె పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఎందుకు?
చంపడానికి వస్తున్నాడు. చూశాడు, ఇదంతా చూశాడు. అమ్మో, నా ప్రజల పరిస్థితి ఎలా ఇప్పుడు అనుకున్నాడు. కర్రతో పాటు వెళుతున్నాడు, ఈటెను లాగేసుకున్నాడో. ఎంత ప్రమాదకరమైన యుద్ధం చేస్తున్నాడు చూశారా. బలవంతుడు కాదు, పరాక్రమవంతుడు కాదు, కానీ ప్రాణాలను తెగించి పనంగా పెడుతున్నాడు. పనంగా 2 శూరులను చంపేశాడు. తనకంటే బలవంతులను, భయంకరమైన సింహాన్ని చంపేశాడు. మంచు కాలమున ఒక ఈటెతో వస్తున్నటువంటి ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నిజంగా ఇతని జీవితాన్ని చూస్తున్నప్పుడు ఇదంతా దేని కొరకు అనగానే ఒకే ఒక ఉద్దేశం, పోతే నా ఒక్కడే ప్రాణం పోతుంది, లేదంటే నా రాజ్యము క్షేమంగా ఉంటుంది. నా రాజ్యము క్షేమం కొరకు నా ప్రాణమైనా సరే నేను పోగొట్టుకున్నా పర్వాలేదు అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదంతా ఎవరికి తెలుస్తుంది అనేది మనం ఆలోచించగలిగితే 30 మందిని ప్రత్యేకపరుచుకున్నాడు ఇందులో. ఇంకొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు దావీదు. సొలొమోనును మహారాజును చేయాలనుకున్నాడు. కానీ సొలొమోను గారి కుమారులలో ఒకడు ఏం చేశాడంటే, అదోనియా అనేవాడు ఏం చేశాడంటే, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఈ అదోనియా అనేవాడు ఏం చేశాడంటే, నేనే రాజుని అని ప్రకటించేసుకున్నాడు. దేవుడు రాజును చెయ్యాలి, కానీ వీడు ప్రకటించేసుకున్నాడు. ప్రకటించేసుకుని ఏం చేశాడు, దావీదు ఎవరినైతే ప్రత్యేకంగా రాజ్యక్షేమం కొరకు 30 మందిని ఏర్పరచుకున్నాడో వారిలో ఒక్కొక్కడిని తన వైపు లాగేసుకుంటున్నాడు. కానీ బెనాయా దగ్గరకు వచ్చేసరికి వారి కుట్రను గ్రహించి, నా రాజు, నా రాజ్యము, నా ప్రజల క్షేమము నేను మీతో చేతులు కలపను అని ప్రత్యేకంగా వేరుపడిపోయినవాడు. అంటే వ్యతిరేకమైన మాటలు చెబుతుంటే, బలవంతంగా తిరుగుబాటు చెయ్యమని చెబుతుంటే అంగీకరించలేకపోతున్నాడు. చూడండి, ఆ మాట కూడా చూడండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ మాట కూడా చూడండి. రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, నేనే రాజునగుదునని అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఎలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా, వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, ప్రవక్త అయిన నాతానును, షిమీయును, రేయియును, దావీదు యొక్క శూరులను అదోనీయత, పదం చూడండి, అదోనీయతో కలుసుకొనక ఉండిరి. వాళ్ళతో ఏకీభవించలేదు. అంటే ఎలా ఉన్నాడు? రాజద్రోహం, ఏ బహుమానాలు కోరడం లేదు, ఎలాంటి ప్రతిఫలాలకు ఆశించటం లేదు. పైగా ఇతడు 2 శూరులను చంపాడని కానీ అతిశయించినాడు ఎక్కడ ఉందండి? లేదు. సింహాన్ని చంపినప్పుడు ఏమైనా అతిశయించాడా? లేదు. ఐగుప్తీయుడిని చంపినప్పుడు ఏమైనా అతిశయించాడా? లేదు. ఇంకా ఏమైనా క్షేమాభివృద్ధి కలిగించే, రాజ్య క్షేమాన్ని కలిగించే పనులేమన్నా ఉంటే చెయ్యాలి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. బెనాయా క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈరోజు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే,
ఈ వార్తలన్నీ ఎవరికి తెలిసాయి అంటే, ఎవరికి చేరాయంటే దావీదు గారి దగ్గరికి వెళ్ళాయి. ఓహో, ఇంత గొప్పగా ప్రవర్తించాడా రాజ్యక్షేమం కొరకు, రాజ్యం కొరకు ప్రాణాలు పెడుతున్నాడా ఇతను అని ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వెళ్ళింది న్యూస్ వెళ్ళి ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. దావీదు గారి దగ్గరికి న్యూస్ వెళ్ళి 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము క్షమించండి, మొదటి రాజుల గ్రంథం అది చూసేయండి. 2 రాజుల గ్రంథం 23వ వచనం చదవండి, అది వదిలేసేయండి దాన్ని. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. ఆ 30 మందిలో గనుడాయను అయినను మొదటి ముగ్గురులో సమానుడు కాకపోయెను. ఇక పదను అండర్లైన్ చేయండి. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించేనో. ఏమో ఆహ్వానం వచ్చింది ఇప్పుడు, ఇన్విటేషను. సభికులలో ఒకనిగా నియమించాడంట దావీదు. చూడండి, ఎప్పుడు రోజు మనం ఆలోచించండి, మన కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే క్రీస్తు రాజ్యం కదా. ఆ రోజు దావీదు గారి ముందు ఉన్నది దేవుని రాజ్యం. దాన్ని కాపరిగా దావీదు ప్రజలను కాపాడుతున్నాడు. ఈరోజు క్రీస్తు రాజ్యములో మనం ఈరోజు కనబడుతున్నది ఎవరంటే కాపరులుగా మనం ఉన్నాం. సంఘక్షేమము కొరకు మనం ఏం చేయగలం? మీరు ఒక్కసారి ఆలోచించండి. సంఘక్షేమము కొరకు మనం ఏం చేయగలం? మనం ఏదన్నా పని చేయాలనుకోండి, ఏమంటామో చెప్పన సర్వసాధారణంగా, నేనేమన్నా పెద్దనా, నేనేమన్నా చిన్ననా, నాకేమన్నా పురమాయించారా, నాకేమన్నా చెప్పారా? ఇంతకీ ఏం చెయ్యాలి వాస్తవంగా? నిజంగా నేడున్న క్రీస్తు రాజ్యములో ఆ బెనాయా లాంటి వాడు ఉంటే చాలా బాగుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. బెనాయా లాంటి వాడు ఎవరో చెప్పకపోయిన సంఘక్షేమము కొరకు ప్రాణాలను తెగించి శత్రువులను తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు చూసారా? ఈరోజు దుష్టుడైన సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు గర్జించు సింహము వలె. ఈ సింహంలా తిరుగుతున్న ఈ సైతన్నగాడు చేతుల్లో నుంచి ఈరోజు సంఘాన్ని ఏమైనా నీ బాధ్యత ఏంటి? అలా మనం వస్తున్నాం, వెళ్ళిపోతాం, సంఘానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, రావడం పోవడం అన్నట్టుగానే మనం ఎంతకాలమైనా ఉంటే మన వల్ల ఏంటండి ప్రయోజనం? దేవుడికి మన గురించి ఏమని చెప్పుకోవాలండి? దేవుడు నిన్ను ఎలా గుర్తించాలండి? దేవుడు ఏ బాధ్యతలు లేకపోయినా ఎంత బాధ్యత కలిగిన పనులు చేశాడు. ఆ 30 మంది కూడా చెయ్యలేని పనులు చేశాడు. మహారాజు అయిన దావీదు చేత ఆహ్వానం, ఇన్విటేషన్ వచ్చేసింది. నువ్వురా, చాలా గొప్పవాడివయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి. 2 శూరులను చంపావు, శత్రువులను పసిగట్టి. నువ్వు ఒక సాతాను, నువ్వు ఒక సింహాన్ని చంపేశావు, నువ్వు ఒక ఐగుప్తీయుడిని చంపేశావు. నువ్వు శత్రువులుగా వేరైపోయిన వాళ్ళతో నువ్వు కలిసిపోలేదు. నువ్వు కలిసిపోలేదు. చాలా సంఘాలు ఉంటాయి. సంఘ పెద్దలతో గుంపు, పాస్టర్ గారితో గుంపు ఉంటుంది. రాజమండ్రిలో ఒక సంఘం మనకు తెలిసిందే బాగా. సంఘ పెద్దలు పెట్టేసిన టార్చర్కి పాస్టర్ గారు చచ్చిపోయాడండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఎరా, మంచి వ్యక్తి అయినా, పెద్ద చర్చ్ అది, మహానుభావులు. ఏంటిదంతా? ఎవరితో ఒప్పందం? నిజంగా ఒక నడిపించే కార్యక్రమం నిజంగా ఎవరితో పడితే వాళ్ళతో చేతులు కలిపేయటమేనా? ఇది క్షేమమేనా? ఇది క్షేమమేనా? సంఘము కొరకైన నీ తపన ఏంటి అసలు? నీ బాధ్యత ఏంటి అసలు? నువ్వు ఎలాంటి ప్రయాసపడుతున్నావు? నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావంటే, నీ సంఘము గురించి, నీ కుటుంబం గురించే ఆలోచించుకుంటున్నావంటే నువ్వు స్వార్థపరుడివి. క్రీస్తుకు పూర్వం దావీదు రాజు కాలంలో ఒక బెనాయా క్యారెక్టర్ చూడండి ఎంత అద్భుతంగా స్పెషల్గా ఉందో. ఇప్పుడు నిజంగా బెనాయా ప్రాణాలకు తెగించి వెళ్ళాడు, క్రీస్తు అయితే ప్రాణమే పెట్టేశాడు దీని కొరకు. అలాంటి ఈ రాజ్య విస్తరణ కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి?
ఎప్పుడు కూడా మన సంఘం కంటే గొప్పగా ఇంకొకటి ఏమీ లేదనుకుని సంఘ ప్రయోజనం కొరకు, అభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. తెలుసా, ఇది దైవికమైన మనసు కలిగిన వాడి యొక్క లక్షణం. ఇది దేవుని మనసు కలిగిన వారి లక్షణం. ఒకసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకరోజు మీటింగ్స్కి వెళ్తేనండి, అక్కడ పాస్టర్ గారు చెబుతున్నాడు వాళ్ళ సంఘం గురించి. చాలా ఆనందం అనిపించింది. విశ్వాసులు వచ్చారంట. ఒక స్త్రీ మొత్తం చర్చ్ అంతా చూసుకుందంట. అలాగా బూజులు కనబడ్డ, ఎక్కువ బూజులు గట్రా డస్ట్ పట్టేసి ఉండడం చూసి ఆమె ఏం చేసిందంటే, చర్చి బూజులు దులిపేయాలి అలాగైనా సరే అనుకుని మొట్టమొదటిగా ఆవిడ తొడవటం మన్ని మొదలుపెట్టి అలా ఆ చర్చి పనులు చేసుకోవడానికి టీముగా 20 మందిని ఏర్పరిచేసింది ఆవిడ. 20 మందిని. అంత బాగా అభివృద్ధి చూసారు ఎలాగొందో. ఎందులో అభివృద్ధి? ఎందులో? సంఘ క్షేమం అంటే ఇదండి. మనమే ఉందాం అనుకుందాం. ఎప్పుడన్నా ఇది ఎవరితో చేరేది, ఎవరు దొరికితే నాకెందుకు, బూజు ఉంటే నాకెందుకు, అది ఊడిపోయింది నాకెందుకు. మనం ఎప్పుడన్నా నిజంగా బాధ్యత కలిగిన వాళ్ళమే, కానీ చెబితే చేస్తాం. చెబితే చేయొచ్చు. మనం కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళమే, చెబితే చేయొచ్చు. కానీ చెప్పకుండా చేసి దావీదు దృష్టిలోకి వెళ్ళిపోయిన, రాజు దృష్టిలోకి వెళ్ళిపోయినటువంటి బెనాయా జీవితం. ఇంకా చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం. అసలు అతన్ని ఎవరో పిలవలేదంటండి. చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అందరూ తీయండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10. ప్రవక్తయగు నాతానును బెనాయాయును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదట. వాళ్ళని ఎవరో పిలవలేదు. కానీ చాలా చక్కగా వారి టీం అంతా చూస్తుంటేనండి, 32వ వచనం మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును నా యొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు పిలుపు వచ్చేసింది. ఎక్కడి నుంచి? రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. స్వయంగా దావీదే పిలుస్తున్నాడు. చూడండి ఏ స్థాయిలోకి వెళ్ళాడు చూసారా. మనం కూడా దేవుని దృష్టిలో ఎప్పుడు పడతామండి? ఎప్పుడు పడతాం? దేవుని దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? నిజంగా మనుషుల దృష్టిలో పడడం చాలా సింపుల్. నేను ఒక చోట ఉన్నప్పుడు పెద్ద ఆయన దగ్గర ఉండేవాడిని కదా. అందరూ చాలామంది 90% ఆయన పొగడాలి, ఆయన మెచ్చుకోవాలి, ఆయన అందరిలో శభాషానాలే అని బోళ్ళని పెట్టుబడులు పెట్టి నిజంగా వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించేవారు. కానీ అలా ఎంతకాలం? దేవుని కళ్ళల్లో కదా పడాల్సింది. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని దృష్టిలో పడాలి. అంతేకాదు, ఒక సేవకులు చెప్పే మాటలు ఏదైనా చెప్పగానే దాన్ని వెంటనే చేయడానికి స్పందించాలి. దావీదు గారు ఒకరోజు బెత్లెహేంకి వస్తున్నాడు. 30 మంది శూరులు కూడా ఉన్నారు. ఈలోగా ఫిలిస్తీయులు అడ్డంగా నిలబడ్డారు. అందరూ కూడా అడ్డంగానే, శత్రువులందరూ. దావీదు అన్నాడు, నాకు దాహంగా ఉందని నీళ్లు తీసుకురండి. ఎవరన్నా ఈ శత్రువులను ఎదిరించి వెళ్ళి తేగలరా ఎవరన్నా? అనగానే శత్రువులను ఎదిరించి ప్రాణాలకు తెగించి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి దావీదు గారికి అప్పగిస్తున్నారు. దావీదు గారికి ఎప్పుడన్నా ఏదన్నా పలానా పని ఉందన్నాం అనుకోండి, ఇవాళ ఖాళీ లేదు, నాకు ఇవాళ బిజీ, అందుకే చెబుదామన్న మాట కూడా రాదు. ఎందుకంటే మనం ఎవరికి అందుబాటులో ఉండాలి? సంఘ క్షేమాన్ని మనం వృద్ధిలోకి తీసుకుని వెళ్ళాలి అంటే మనం దైవ సేవకునికి అందుబాటులో ఉండాలి. ఒక కలిసి టీముగా దేవుని పని చెయ్యాలి. నిజంగా బెనాయా జీవితంలో
దావీదు రాజుగా ఉన్న కాలంలో, సేవకుడుగా ఉన్న కాలంలో, దీర్ఘదర్శిక నాయకుడిగా ఉన్న కాలంలో ఏం చేశాడంటే, ప్రవక్తగా ఉన్న కాలంలో దావీదు ఏం చేశాడంటే, బెనాయా ప్రాణాలకు తెగించి క్షేమం కొరకు, రాజ్యక్షేమం కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దావీదు రాజు రాజ్యము కన్నా చాలా శ్రేష్టమైనది, గొప్పది క్రీస్తు రాజ్యం. ఇందులో మన బాధ్యత ఏంటి? చెబితే చేస్తున్నామా, చెప్పకపోతే చేస్తున్నామా? ఏ విధంగా చేసిన బాధ్యత ఏముంది మనకి? ఎలా చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఎలా చేయాలి? చెబితేనే చెయ్యాలా, చెప్పకుండా కూడా చెయ్యాలా? చెప్పకుండా కూడా చెయ్యాలి. అంతేగాని నన్ను పిలవలేదు, నాకు బొట్టేట్లేదు, నాకు ఆహ్వానం ఇవ్వలేదు, ఇద్దాం, తప్పనిసరిగా ఇద్దాం. కానీ తెలియకపోయినా ఏం చేయాలి? బాధ్యత కలిగి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్ల, చివరికి ఒక్క మాట, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 36వ వచనాన్ని చూసి ముగించుకుందాం. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరాన్ని ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు? రాజు అంటే ఆమడ దూరంలో ఉండి భయంగా ఉండి ఆయన ముఖం ఎదుటకు కూడా రావడానికి కూడా భయపడే ఇతను ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? రాజు ముందు నిలబడి ప్రత్యుత్తరముగా ఇట్లా నేను అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవును రాజువు నగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. అంటే ఏమని మాట్లాడుతున్నాడు చూసారా? అంటే ఈ బెనాయా రాజు సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడగలిగేంత స్థాయికి ఇప్పుడు మంచి పదవి వచ్చేసింది, మంచి అధికారం వచ్చేసింది. దేవుని పిల్లలారా, ఈరోజు మనం సంఘం పట్ల మన ప్రవర్తన ఏంటి చెప్పండి? ఏం ఆలోచిస్తున్నారు మీరు సంఘం గురించి? మీరు ఏం ఆలోచిస్తున్నారు? సంఘ క్షేమము గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసలు ఆలోచిస్తున్నారా లేదు చెప్పండి. ఒక మాట నేను అడుగుతున్నాను. మీరు ఆలోచించేవాళ్ళే, కాదంటలేదు నేను. ఏదైనా సభ పెడుతున్నాం అనగానే, ఇదిగో ఈరోజు కార్యక్రమం, వర్షం వస్తుందన్న భయం లేదు, ఇప్పుడు తగ్గింది, ధైర్యంగానే ఉన్నాం. ఇంకానే ఇలా కార్యక్రమానికి చేద్దాం, తలో 2,000 వేసుకుందామా అనుకున్నాం. టక 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 టకమని మన వాళ్ళందరూ ఇప్పుడు లిస్ట్ చదువుతాను, ఇప్పుడు ముందుకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటి మన బాధ్యత? ఏంటి మన బాధ్యత? ఏంటి? సంఘ క్షేమం కొరకు మీరు ఎలాంటి ప్రయాసపడుతున్నారో, సంబంధం లేకుండా బ్రతుకుతున్నారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ప్రాణం పెట్టిన క్రీస్తు రాజ్య విస్తరణలో నీ పాత్ర ఏంటి? అసలు నీ బాధ్యత ఏంటి? అసలు ఒకసారి ఆలోచించండి. మన కోసం మనం ఏమన్నా చేసుకుంటాం, మనం దేవుడి కోసం, దేవుని కోసం. మనం పరిస్థితులు బాగుంటే ఒకలాగా, బాగోలేకపోతే ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఇది మనకు క్షేమం అయితే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనము మీరు నేను కూడా క్రీస్తు రాజ్యములో లేదా సంఘములో ఓ బెనాయా వలె కూడా మనం ఉండగలిగితే దేవుడు మన గురించి చాలా ఆనందపడతాడు ప్రియులారా. సంఘము కొరలో ప్రాణం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, దంపతులు ఉన్నారు. ఎవరున్నారు? ప్రాణం అర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరున్నారు? అకుల, ప్రిస్కిల్లా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారంట. మంచి కుటుంబం అండి అది. ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన కుటుంబం అది. ఈరోజు దేవుడు దేవుడు అంటున్నాం, కానీ దేవుడు నాకు ఉపయోగపడాలి, కానీ నేను దేవుడికి ఎలా ఉపయోగపడను అనే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. క్రైస్తవుడిని అని మనం చెప్పుకుని తిరుగుతున్నాం, కానీ నిన్ను గుర్తుపట్టాలి నువ్వు క్రైస్తవుడు అని. నీ ప్రవర్తనను బట్టి, నీ కట్టుబొట్టును బట్టి కూడా కాదు, నీ ప్రవర్తనను బట్టి. మందిరంలో ఎంత భక్తిగా ఉంటామో సమాజంలో కూడా అంతే భక్తిగా మనం బతకాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇలా ప్రాణాలు అర్పించేంత మరి క్రీస్తు చేత కట్టబడిన సంఘంలో మనం ఉన్నాం, సంఘంలో మనం ఉన్నాం. అందుకే బెనాయా అన్న పేరుకి అర్థం ఏంటని చెప్పుకున్నాం? దేవుని చేత కట్టబడువాడు. అందుకే మనం కూడా ఎలా ఉండాలి? కట్టబడాలి. చివరికి ఒక మాట చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయము. ఆ ఒక్క మాట చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో మంచి పోలికలు పోలుస్తున్నాడండి అక్కడ. సంఘం ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలి. 2వ అధ్యాయం 6-7 వచనాలు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున
మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై క్రీస్తు యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మీరు నేర్చుకునిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలంట. ఒక పాదు ఎలాగైతే అది అలా ఎదుగుతూ వేరు పారిపోతుందో, ఒక చెట్టు ఎలాగైతే అది ఎదుగుతూ ఉంటుందో అలాగా ఒక ఇల్లు, ఓ తాపి మేస్త్రికి ప్లాన్ తీసుకెళ్ళి తాపి మేస్త్రి చేతిలో పెట్టాం. అప్పుడు అతను ఏం చేస్తాడో అది తీసుకుని ఆ మేస్త్రి దాన్ని చక్కగా అద్భుతంగా కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దాన్ని పునాదులు వేస్తాడు, గోడలు కడతాడు, స్తంభాలు వేస్తాడు, చక్కగా కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దాన్ని దేవుడికి కూడా మనం నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయనే ఒక ఇల్లు కట్టినట్టుగా అలా కట్టుకుంటూ వెళ్ళిపోతాడు నీ జీవితాన్ని. ఇల్లు మధ్యలో ఉందా? మొక్క మధ్యలోనే ఉండిపోయిందా? ఎదుగుదల లేదా? అభివృద్ధి లేదా? ఒకసారి ఆలోచించండి. మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో, ఏం బ్రతుకుతున్నామో ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఒకనాటి బెనాయా జీవితం, ఏ పదవి లేకపోయినా, ఏ బాధ్యతలు అప్పగింపకపోయినా, ఏ అధికారాలు అతనికి లేకపోయినా, నాయన ప్రాణాలకు తెగించి పోతే నా ఒక్కడి ప్రాణమే పోతుంది, కానీ రక్షించబడితే క్షేమంగా ఉండగలిగితే నా రాజ్యమంతా, నా సంఘమంతా క్షేమంగా ఉంటుందని, ప్రాణాల కంటే ఎక్కువగా సంఘము క్షేమకరమైనదని నాయనా నీ కుమారుడు మాకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ప్రాణాలు అర్పించిన క్రీస్తు రాజ్యములో మేము ఉంటున్నాము. ఈ రాజ్య విస్తరణలో మేము ఎలా ఉండాలో ఓ బెనాయా కంటే గొప్పవారముగా ఉండలేము, కానీ కనీసం అట్టి రీతిగా నడుచుకునే ఒక అవకాశాన్ని అయినా మేము కలిగి ఉండే భాగ్యం దయచేయండి. విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా, విని విడిచిపెట్టే వారముగా కాకుండా మీ కాపుదల దయచేయండి. ఈరోజు సాయంత్రం సంఘ క్షేమాభివృద్ధి సభ అని ప్రకటించాము నాయన. నా తండ్రి, అనేక మంది నీ పిల్లలు రావాలి. మంచి వాతావరణం మాకు ఇవ్వండి నాయన. అద్భుతమైన మీ మాటలు మాకు వినిపించండి తండ్రి. నీ పిల్లలందరూ ప్రయాణాలలో ఉండి రాబోతుండగా మంచి వాతావరణాన్ని ఇచ్చి అద్భుతంగా జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, వాతావరణాన్ని అద్భుతంగా మీరు మార్చి అనుకూలపరిచి నాయన మిమ్మును మహిమపరచడానికి మాకు గొప్ప ధన్యత దయచేయమని, వాక్యములు వింటున్న వారందరినీ, లైవ్లో వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, చాలా ఉన్నతమైన సంగతులు చెప్పారండి. దేవుని ఉద్దేశములు మనకు తెలియపరిచినట్టుగా ఉన్నాయి. విన్న మాట ప్రకారంగా మనం జీవిస్తే కనుక చాలా మంచిదండి. ప్రతి మాట హృదయంలో దాచుకోండి. ఇట్టి సంగతులు తెలియపరిచిన ఆత్మీయ తండ్రి గారికి క్రీస్తు పేరిట సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నామండి. కానుకలు పడదాం, సిద్ధపడండి. కానుకల పాట ప్రశాంతి గారు, సుమా గారు ఇద్దరు వచ్చి కానుకల పాట పాడతారండి. కానుకలు పట్టవలసింది యవ్వన బిడ్డలను కోరుకుంటున్నాం. శోధన సహించుము.
శోధన సహించువారు ధన్యులు. ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు. శోధన సహించువారు ధన్యులు. ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు. శ్రమలో భక్తిని నేర్చుకొని మదిలో యేసుని చేర్చుకొని విసుగు చెందకు. విడుదల దొరికే వరకు విడిచిపెట్టకు. విజయము నొందే వరకు శోధన సహించువారు ధన్యులు. ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు. ఏలియాకు వచ్చింది శ్రమల కాలము. కాకోలములు తెస్తాయా అనుదినమాహారము. ఏలియాకు వచ్చింది శ్రమల కాలము. కాకోలములు తెస్తాయా అనుదినమాహారము. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును. శోధన సహించువారు ధన్యులు. ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు. సాగరము వంటిది ఈ సంసారము. సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు. సాగరము వంటిది ఈ సంసారము. సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు. తీరానికి వచ్చిన కెరటం తిరిగి